హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సాత్విక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక టాక్స్. చాలా డేస్ అయింది కదా వ్లాగ్ పెట్టి. ఇదేంటంటే నేను మా ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నాను. తను ఒక్కతే ఉందంట, సో నన్ను ఇన్వైట్ చేసింది. ఇంకా అక్కడికి రెడీ అయిపోతున్నా అనమాట. ఇక్కడ ఏంటంటే నా స్కిన్ కేర్ చూపిస్తున్నాను. ఇవి నేను యూజ్ చేస్తా అని చెప్పి చూపిస్తున్నాను. అది ప్రమోషన్ కాదు, ప్రమోషన్ చేసే అంత సబ్స్క్రైబర్స్ కూడా నాకు లేరు. సో నార్మల్గా చూపిస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయి జడ వేసేసుకొని నేనైతే ఫ్రెండ్ రూమ్కి అన్నీ ప్యాక్ చేసేసుకొని ఒక 1 డే ఉందామన్నట్టు ప్యాక్ చేసుకున్నాను. సో ప్యాక్ చేసేసుకొని ఇంకా వెళ్దామని చెప్పి, ఆ రోజు ఎలక్షన్స్ డే అనమాట. సో నేను వెళ్ళలేదు ఊరికి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా అట్లా ఊరికే అలా నార్మల్గా టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇద్దరం ఇంకా రెడీ అయిపోతున్నా. ఇక్కడ అంటే బ్యాగ్ అండ్ స్కార్ఫ్ తీసుకొని ఓలా బుక్ చేసుకున్నాను. వచ్చేసారనమాట. ఇంకా రూమ్ అంతా సదిరేసి అన్నీ లాక్స్ వేసుకొని వెళ్తున్నా ఫ్రెండ్ రూమ్కి. మా ఫ్రెండ్ కుకట్పల్లిలో ఉంటారు. సో కుకట్పల్లికి ఓలా బుక్ చేసుకున్నాను. ఓలా బుక్ చేసుకొని వెళ్తున్నా. వెళ్ళాక ఆ రోజు మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా రోజు ఆఫీస్ కూడా హాలిడే కదా, సో మంచిగా ఫుడ్ వండుకొని చాలా బాగా టైం స్పెండ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ నా కోసం చాలా వెరైటీస్ చేసింది. నేను అవి మీకు చూపిస్తాను, ఏమేం వెరైటీస్ చేసిందో. తను ప్రాపర్ మహారాష్ట్ర అనమాట. సో మేము ఇద్దరం కలిసి ఒకే కంపెనీ అనమాట. సో ఇక్కడైతే నేను తను ఏమేమి ప్రిపేర్ చేసింది చూపిస్తున్నా. రైస్, సాంబార్ అండ్ వడియాలు అండ్ పొటాటో ఫ్రై. మంచిగా టమ్మీ ఫుల్ అయ్యేలా తిన్నానమాట. హాస్టల్ ఫుడ్ చాలా డేస్ తర్వాత హోమ్లీ ఫుడ్ దొరికిన ఫీలింగ్ వచ్చింది కదా. ఇంకా చాలా మంచిగా మాట్లాడుకుంటా ఆఫీస్ టాక్స్ మాట్లాడుకుంటా తిన్నాము. ఇంకా తినేసాక కాసేపు రెస్ట్ తీసుకొని గీతాంజలి మూవీ వచ్చింది కదా, గీతాంజలి 2. సో అది ఫోన్లో పెట్టుకొని ఇద్దరం చూస్తున్నాము. మీలో ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. చాలా బాగుంది, ఫుల్ కామెడీ ఉంది. నేను ఫస్ట్లో భయపడ్డా హర్రర్ మూవీ అని చెప్పి, తర్వాత చూస్తే కామెడీ ఉంది ఫుల్. చాలా బాగుంది, చాలా నచ్చింది. మంచిగా టైం స్పెండ్ చేసి సినిమా చూస్తూ మా ఫ్రెండ్ ఈలోపు ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి. సో అట్లా అది ఎంజాయ్ చేస్తా సినిమా చూసేసాం. కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అయింది. ఇంకా ఇద్దరం కలిసి మంచిగా టీ పెట్టుకున్నాం. జింజర్ యాలకులు వేసి మంచిగా టీ పెట్టుకొని బాగా మరిగేలాగా ఇద్దరం బయట కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తాగామన్నమాట. ఇంకా టీ తాగేశాక ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అటెండ్ అయిపోయి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం. ఈలోపు నైట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్ బయట చూపిస్తున్నా అనమాట. వ్యూ అయితే సూపర్ ఉంది. తను పెంట్ హౌస్లో ఉంటారు. అసలు చాలా బాగుంది, స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే ఇక్కడి నుంచి ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఇద్దరం. ఇంకా నేను ఈవినింగ్ రూమ్కి వచ్చేసాను అనమాట.